అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. నిన్న రేవంత్ అన్న చేసేటటువంటి పనికి కాంగ్రెస్ ఖతమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేవంత్ అన్న ఏ ప్రోగ్రాం పోయినా, ఏ మీటింగ్ పోయినా, ఏ శంకుస్థాపన చేసినా, ఎక్కడ రిబ్బన్ కట్ చేసినా ఆయన ఖచ్చితంగా కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడతాడు. కేసీఆర్ ఏదైనా మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పేరే తీయడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని విమర్శించుడు, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడు. ఎందుకో రేవంత్ అన్నకు కేసీఆర్ పేరు తీయకపోతే అన్నం తినబుద్ధి కాదేమో, గట్లనే అనిపించింది. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కమిషనరేట్ భవనం అంటే శంకుస్థాపన చేయడానికి పోయిండు. అక్కడ ఒక కమిషనరేట్ కడతారట. ఆ శంకుస్థాపన పనుల కోసం కొబ్బరికాయ కొట్టిండు, పోయి శంకుస్థాపన చేసిండు. అంటే ఇట్లా కటన్ పైకి అన్నాడు. శంకుస్థాపన మొత్తానికి జరిగింది నిన్న. ఇక నిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పనులను ఉద్దేశించి మాట్లాడవచ్చు. ఫ్యూచర్ సిటీ కట్టబోతున్నాం, ఈ ఫ్యూచర్ సిటీలో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తాం, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది, ఈ ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, ఉద్యోగాలు రాబోతున్నాయి, కాంగ్రెస్ ఇంకా చాలా డెవలప్మెంట్ చేయబోతుందని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి పొగుడుకోవచ్చు, పోలీసులను పొగడవచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని పొగడవచ్చు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుని పట్టుకొని పొగడవచ్చు, ఎవరినైనా రేవంత్ రెడ్డి పొగడవచ్చు, ఓకే. కానీ పొగడతలు బంద్ పెట్టి కేసీఆర్ తిట్టుడు మొదలుపెట్టిండు, కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టుడు మొదలుపెట్టిండు. మళ్ళీ కేసీఆర్ పైన గవే విమర్శలు. కేసీఆర్ నా పైన కుట్ర చేస్తుండు, కేసీఆర్ కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను పని చేస్తే కేసీఆర్కి నచ్చలేదు, నేను మొత్తం పుల్లలు పెడుతున్నాడు. ఏం కేసీఆర్ ఏమైనా అడ్డం పడుకుంటుండా మీరు పని చేస్తుంటే? లేకపోతే కేసీఆర్ ఇట్లా చేవట ఆపుతుండా, వద్దు షేకూరి అని చెప్పి మీరు చేస్తూనే ఉర్రు పని. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది. మీరు నన్ను చూసి ఏడ్చుకుంటూనే ఉండరు, నేను పని చేసుకుంటూనే పోతా అంటున్నాడు. అసలు రేవంత్ రెడ్డిని చూసి ఏడ్చేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే ఏడ్చుడు అంటే ఎట్లా, ఆయన పని చేస్తుంటే చూసి కుళ్ళుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులకు ఏడ్చేటటువంటి ప్రజలు ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి ఇష్టం ఉన్నట్టు ఇల్లులు కూల్చేస్తుంటే జనాలు ఏడుస్తున్నారు. అయినా సరే రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరు ఏడ్చుకుంటుండ్రు, నేను పనులు చేసుకుంటూనే పోతా. అంటే ఏమంటున్నంటే హైదరాబాదితులు ఎంత నేడుగురు, నేను ఇల్లులు కూలగొట్టుకుంటూనే పోతా, మీరు ఏమైనా చేయరు, గవర్నమెంట్ భూములు అని చెప్పి ఇల్లులు కూల్చేస్తా, అసైన్మెంట్ భూములను ఇల్లులు కూల్చేస్తా, 111 జియోను కూల్చేస్తా, భూదాన్ భూములను కూల్చేస్తా, ఏదున్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి కూల్చేస్తా, ఏదున్నా నేను ఇల్లులు కూల్చేస్తా, ప్రజలను ఇబ్బంది పెడతా, బాధ పెడతా. కేసీఆర్ మాత్రం నాకు అడ్డం పడుతుండు, కేసీఆర్ నన్ను చూసి కుళ్ళుకుంటుండు అంటుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అట రేవంత్ రెడ్డిని చూసి కుళ్ళుకుంటుండట. రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ మొత్తం బాధపడుతుండట. అబ్బాయి ఇంత అద్భుతమైన పరిపాలన అందిస్తుండు రేవంత్ రెడ్డి, గ్రేట్ అని కేసీఆర్ అనుకుంటుండట. అసలు రేవంత్ అని ఎందుకు ఇట్లా మాట్లాడుతూ అర్థం కాదు. చేసేదేమో చారణ పని, చెప్పుకునేది 10 రూపాయల పని. చేసేది ఇంతే, రవ్వంతా ఎత్తాడు, చక్కెరంతా చెప్తున్నాడు ముచ్చట. ఎందుకు ఇట్లా? నాకు తెలిసి బాగా పనిచేసేటోళ్ళు కూడా రేవంత్ అన్న లెక్క మాట్లాడరేమో, రేవంత్ అన్న లెక్క గొప్పగా వాళ్ళ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అంత గొప్పగా చెప్పుకోరేమో. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, చేసిన పని కానీ మరీ రేవంత్ అన్న లెక్కన గొప్పగా చెప్పుకోలే. అన్ని విషయాలల్లో చేయనటువంటి పనులు కూడా చేసినా అని చెప్పుకోలే. రేవంత్ రెడ్డి చేయని పని కూడా చేసినా అని చెప్పుకున్నాడు. ఒకసారి కేరళ ఎన్నికల ప్రచారానికి రేవంత్ అన్న పోయి దాదాపు 4-5 రోజులు అటే ఉన్నాడు, అది వేరే విషయం. కేరళ ఎన్నికలలో పోయి రేవంత్ అన్న ఏం చెప్పిండు, తెలంగాణలో మొత్తం అద్భుతాలు చేసేసినాం, 6 గ్యారెంటీ అమలు అయిపోయినాయి, 420 హామీలు కూడా అమలు అయిపోయినాయి, మీకు కావాలంటే డౌట్ ఉంటే తెలంగాణ పోయి అడుగురి, మా జనాలు చెప్తారు, మీకు కావాలంటే విమానం పెడతా, ప్రత్యేక విమానంలో పోయిరారి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి ఆయనకు చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, నువ్వు పోయి మా తెలంగాణ చూసిరాపో, మస్తు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి. పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి గురించి అడిగితే పొల్లు తిడతారు జనం, మామూలు తిట్టుడు కాదు. చెవులలో దూదులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, గంత తిడతారు, చెవులకి రక్తం వస్తుంది జనాలు తిట్టే తిట్లకు. కాబట్టి రేవంత్ అన్న నువ్వు అంత పొరపాటు చేయకు. వేరే రాష్ట్రాల్లో పోయి నా గురించి పోయి అడుగురి, నా రాష్ట్రంలో నా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పోయి అడుగురి, నా పరిపాలన గురించి అడుగురు అని చెప్పి పుసుక్కున వేరే రాష్ట్రంలో చెప్పకు. పుసుక్కున ఎవరికైనా కోపం వచ్చి తెలంగాణలో అడిగిరు అనుకో, జనాలు పొల్లు తిడుతురు, నేను నీ ప్రభుత్వాన్ని పొట్టు విమర్శిస్తురు. ఎంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేది రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి రేవంత్ అన్న దయచేసి వేరే రాష్ట్రంలో మా తెలంగాణ గురించి నా గురించి అడగండి మా తెలంగాణలో అని చెప్పి చెప్పకు. మాకు తెలుసు నీ గురించి ఏందో తెలుసు, నీ ప్రభుత్వం ఎట్లుందో తెలుసు, నీ పర్ఫార్మెన్స్ ఎట్లుందో మా తెలంగాణ సమాజానికి తెలుసు. మేము ప్రత్యేకంగా నీ గురించి గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, అన్ని విషయాలపైన మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి నిన్న ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన వ్యవహారం చూసిండు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? అది ఫార్మా సిటీ. వాస్తవానికి
ఫార్మా సిటీ తీసుకోపోదామన్నారు, 4th సిటీ ఫార్మా సిటీ కడదామని చెప్పిర్రు. ఆ ఫార్మా కంపెనీలు పెడితేనంటే మొత్తం పొల్యూషన్ వస్తుందట, మొత్తం అంతా పొల్యూషన్ వచ్చి ఇబ్బంది అయితే పొల్యూటెడ్ అయిపోతుంది, మొత్తం చెట్లు గిట్లని చచ్చిపోతాయి, పర్యావరణం దెబ్బతింటుంది, ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఫార్మా వద్దు, ఫ్యూచర్ సిటీ పెడతారట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఏంది, అక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయట, ఐటీ కంపెనీలు, వీడియో గేమర్ కంపెనీలు, ఏఐ కంపెనీలు, గూగుల్ కంపెనీ, అమెజాన్, ఇట్లాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యూచర్ సిటీకి వస్తాయట. ఇప్పుడు దాదాపు 63 ఎకరాలలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వ్యవహారం స్టార్ట్ చేసిండు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి కడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, లక్షల మందికి ఉపాధి వస్తుందట ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడితే. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒకే ఒక్క పనికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుంది, రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. కొంచెం వీడియో లెంత్ అవుతుంది, కొంత మొత్తం లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అసలు కథ అర్థమవుతుంది. ఫస్ట్ రేవంత్ అన్న ఏం చెప్పిండో ఈ వీడియో విందాం, ఆ తర్వాత చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేది, ఒక్కొక్కటి నేను మీకు క్లియర్గా వివరిస్తా. ఫస్ట్ ఈ వీడియో వినుర్రి. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పి నలుగురు ఉంటారు. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట. నేను చెప్పదలుచుకున్నా, మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటా. నీ ఏడితే నీ ఆర్త నాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడపెద్దలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. విన్నారు కదా, వాళ్ళు ఏడుస్తున్నట్టు, ఎవరు, కేసీఆర్ కుటుంబం ఏడుస్తున్నట్టు రేవంత్ రెడ్డిని చూసి, రేవంత్ రెడ్డి గొప్పతనం చూసి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసి, రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి కేసీఆర్ ఏడుస్తున్నట, కేసీఆర్ కన్నీళ్ళు పెట్టుకుంటున్నట. వాళ్ళు బాధపడుతుంటే రేవంత్ రెడ్డికి చాలా సంతోషం కలుగుతుందట. మీరు ఏడ్చుకుంటూ ఉండరు, నేను పని చేసుకుంటూ పోతా అంటున్నాడు. అసలు నువ్వు ఏం పని చేసినావని తెలంగాణలో? అసలు రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ ముఖ్యమంత్రి. అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి పని ఇదే, రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ఈ పనికే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది అంటున్నాం. నిన్న దేనికి పోయిండు రేవంత్ అన్న? శంకుస్థాపనకు పోయిండు. ఆ పని చేసుకోవాలి కదా, అక్కడ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిండు. జనాలు ఏమనుకుంటారు, కేసీఆర్ని తిట్టడానికే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేయడానికే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెడుతున్నాడు, కేసీఆర్ను డీగ్రేడ్ చేయడానికి, కేసీఆర్ని మొత్తం కొలాబ్స్ చేయడానికి, కేసీఆర్ని తగ్గియడానికి, కేసీఆర్ పైన ఆరోపణలు చేయడానికి, కేసీఆర్ని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కావాలనే అన్ని మీటింగ్లలో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. జనాలకు అర్థమైపోయింది కదా. ఇంకోటి పబ్లిక్ ఏమర్థమైంది తెలుసా, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ కట్టడానికి పైసలు ఉన్నాయి కానీ మా తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు ఇవ్వా, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ కట్టడానికి పైసలు ఉన్నాయి, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి పైసలు ఇవ్వా, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఆ ఫ్యూచర్ సిటీలో బంగ్లాలు కట్టడానికి పైసలు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డికి పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఇవ్వా, రేవంత్ రెడ్డికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి పైసలు ఇవ్వా, రేవంత్ రెడ్డికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆయనకు ధైర్యం వస్తలేదా? తులం బంగారం ఏమైంది, స్కూటీలు ఏమైనాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, ఇవన్నీ ఏమైనాయి రేవంత్ అన్న? అంటే ఫ్యూచర్ సిటీ కట్టుకోనీకి దండిగా పైసలు ఉన్నాయి, మీ తాన శంకుస్థాపనలు చేస్తారు, మీరు పెద్ద పెద్ద భవనాలు కడతారు, కమిషనరేట్ కడతారు, అన్నిటికీ మీ తాన పైసలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు పథకాలకు పైసలు లేవు. పథకాలు అడిగితే మాత్రం అప్పుల పాలు అయిపోయినాం, ఆగమైపోయినాం, చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ, మొత్తం తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడతాడు. ఇంకా పక్కన పోయేమో డైలాగ్ కొట్టుడు, ఫ్యూచర్ సిటీ కడతాం, డెవలప్మెంట్ చేస్తాం. ఇవన్నీ రేవంత్ అన్న మాట్లాడుతుంటే జనాలకు డౌట్ వస్తుంది, ఏమని, మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, కేసీఆర్ కూడా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కానీ కేసీఆర్ టైంకి అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు 29 నెలల్లో. 29 నెలల్లో రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి మాకేం చేయలేదనే సంగతి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు ఏమర్థమైంది స్పష్టంగా అంటే, రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ తెలంగాణ ప్రజలకు పైసలు ఇవ్వనీకి రేవంత్ రెడ్డి తనం లేదు. తెలంగాణ ప్రజలకు పథకాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, దుబారా ఖర్చుకున్నాయి. ఏదో ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పుడు, లేకపోతే మూసి సుందరీకరణ అని చెప్పుడు, లేకపోతే ఏదో విగ్రహం కడతా అని చెప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా కొత్త ఏదో చేస్తుండే కదా, పార్కులు కడతారట, ఆర్టిఫిషియల్ బీచ్ పట్టుకొస్తారట. గోవా కూడా అవసరం లేదు ఇప్పుడు, మొత్తం ఆర్టిఫిషియల్ బీచ్లను ఈత కొట్టాలి ఇప్పుడు. మొత్తం తాడి చెట్లు పెడతారట, కొబ్బరి చెట్లు పెడతారట, మామిడికాయ చెట్లు పెడతారట. ఓ గమ్మత్ కథ. అన్ని పనికి మాలిన ఖర్చు, దుబారా ఖర్చు తప్ప రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం గొప్ప చేసిండు? రేవంత్ రెడ్డి చేసిందేందో చెప్పుడు, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసిన కథ. మహిళలకు 6 గ్యారెంటీల గురించి చెప్పిండు. ఏమైనా 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తానని ఏడవైనాయి 6 గ్యారెంటీలు. జనాలకు మొత్తం అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేయలే, ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నాడు. రైతు బంధు ఫెయిలు, రుణమాఫీ ఫెయిలు, పెన్షన్ ఫెయిలు, అన్ని ఫెయిల్ రేవంత్ రెడ్డి. యూరియా బత్తాలు ఫెయిలు,
కౌలు రైతులకు పైసలు రాలే, రైతు కూలీలకు పైసలు రాలే. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోవాలంటే రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఇవన్నీ జనాలకు అర్థమైపోయింది కథ. ఎక్కడ అర్థమవుతుంది జనాలకంటే గా మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్లు ఖర్చు, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడానికి 5 కోట్లు పెట్టి ఒక మొత్తం గ్రౌండే కట్టించుకున్నాడు, ఆ ఫుట్బాల్ కోర్టు కట్టించుకున్నాడు. తర్వాత ఎవరో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అని చెప్పి మొత్తం ఆ మహిళలను పట్టుకొచ్చి మొత్తం తెలంగాణ అంతా చూపించారు, కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు, ఏదో ప్రోగ్రామ్ పెట్టారు, మీటింగ్ పెట్టారు. ఒక మహిళ ఆయనంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను బాగా హెరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టిందని ఆయనంత బద్నాం చేసి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఎట్లుండో చూడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్, రేవంత్ అన్న కథ. దుబారా ఖర్చు పెట్టుట్లా ఏక్ నెంబర్ తయారైంది రేవంత్ అన్న. పనికి మాలిన ఖర్చు, అవసరం లేనటువంటి ఖర్చు పెట్టుట్లా రేవంత్ అన్న ఏక్ నెంబరు. అసలు ప్రజల కోసం కదా ఖర్చు చేయాల్సింది, విద్యా వైద్యం కోసం కదా ఖర్చు పెట్టాల్సింది. గవర్నమెంట్ దవాఖానలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, బెడ్లు లేవు, ఎక్స్రే తీపిద్దామంటే ఎక్స్రే మిషన్లు లేవు, స్కానింగ్ తీపిద్దామంటే స్కానింగ్ మిషన్లు లేవు, అసలు కుసోనికి బెంచ్లు లేవండి, కుసోనికి ఏది కుర్చీలు లేవు. గాంధీ దవాఖాన, ఉస్మానియా దవాఖానలా గ్లూకోజ్ బాటిల్ లేవు, ఇంజక్షన్లు లేవు, అవస్థ పడుతురు జనం. ఇవన్నీ రేవంత్ అన్నకు అవసరం లేదు. ఎంతసేపు ఫ్యూచర్ సిటీ కట్టాలి. ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ, దేనికోసం ఫ్యూచర్ సిటీ? ఇంకా రేవంత్ రెడ్డి చూసి కులుకుంటురాట, కేసీఆర్ కుటుంబం కులుకుంటురాట, జనాలే కులుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి. కులుకున్నారు అంటే రేవంత్ రెడ్డి ఏదో గొప్ప చేస్తున్నాను కాదు, అనవసరంగా రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చినామని జనాలు బాధపడి, జనాలే కేసీఆర్ ఓడగొట్టుకున్నామని కదా అని చెప్పి బాధపడుతురు. జనాలే ఒక రకంగా వాళ్ళకి వాళ్ళు లోపల సతమతం అవుతురు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూడలేక. నేను చాలా ఆనందం అనిపిస్తుంది అంటుండు రేవంత్ అన్న. రేవంత్ అన్న నేను వేసినటువంటి పనికి ఇక కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ మాట్లాడిండు కదా ఫ్యూచర్ సిటీలో ఏమని, కేసీఆర్ నన్ను చూసి కులుకుంటుండు, కల్వకుంట్ల కుటుంబం కులుకుంటారు, బాధపడుతురు అని చెప్పి. జనాలకు అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి చిన్న పని చేస్తున్నాడు, కేసీఆర్ని తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి పనికి మాల ఖర్చు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏదేదో పెద్ద పెద్దగా కడుతున్నామని చెప్పి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇస్తలేడు. ప్రజలకు అవసరం ఉండేటికి మాత్రం రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, అనవసరమైన కాడ రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి. కావాలనే రేవంత్ రెడ్డి అంతా చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ దందా కోసమో లేకపోతే ఇంకో దానికోసం రేవంత్ రెడ్డి పైసలు సంపాదించుకోవడానికి ఎత్తుంది తప్ప ప్రజలకు పైసలు ఇయని కాదనేది జనాలకు అర్థమైపోయింది కథ నిన్న చేసిన ఒక్క పనికి. ఇంకేమంటారో ఇది వినూరు, ఇంకా గమ్మత్ ఉంటుంది, ఇది కూడా ఒకసారి వినూరి. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా, ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటారు. విన్నారు కదా, ఆయన ఫ్యూచర్ సిటీ కడుతుండు కదా. ఆ ఫ్యూచర్ సిటీలో ట్రంప్, ఎలన్ మస్క్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అయినా కూడా ఆ ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందేనట. ఆ ఫ్యూచర్ సిటీలో ఏదో ఒక కంపెనీ పెట్టాల్సిందేనట. ఒకవేళ ఈడ కంపెనీ పెట్టకపోతే వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారట, బాధపడతారట. అబ్బా ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీలో మేము కంపెనీ పెట్టలేదు, అబ్బా ఇంత పరిశాన్, ఇంత కథ అని చెప్పి ఇప్పుడు ట్రంపే మొత్తం ఆశ్చర్యపోయి ఈడ పెట్టాల్సిందే అని అనుకుంటున్నానంటూ. ఎంత పెద్ద పరిశాన్ ఇది, ఏం కథ? హైదరాబాద్ కంటే పెద్దదా ఇప్పుడు? హైదరాబాదు ఐటీ డెవలప్మెంట్ కంటే పెద్దదా? హైటెక్ సిటీ కంటే పెద్దదా ఫ్యూచర్ సిటీ? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంటేనే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుందా? ఫ్యూచర్ సిటీ ఉంటేనే తెలంగాణకు బ్రాండ్ క్రియేట్ అవుతుందా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు రేవంత్ అన్న? మొన్న గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిన ప్రోగ్రాము, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వస్తే ఎంఓఈలు కుదిరించుకున్నారు, ఒప్పందాలు కుదిరినాయి, 7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు వేయించుకున్నాడు పేపర్లలో. చిల్లి గవరాలే ఇప్పటిదాకా. దావోస్కు 2 సార్లు వేయండు, పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొస్తా, 50,000 కోట్లు పట్టుకొచ్చినా, 70,000 కోట్లు పట్టుకొచ్చినా డైలాగులు కొట్టింది. ఎడపోయినాయి సార్, ఇవన్నీ ఎడపోయినాయి. డైలాగులు కొట్టుట్లా ఏక్ నెంబర్ తయారైంది రేవంత్ అన్న. ముచ్చడి ఎప్పుట్లా ఏక్ నెంబర్. ఇక కేసీఆర్ కంటే గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్తున్నా అన్న. అప్పట్లో కేసీఆర్ కొన్ని అబద్ధాలు చెప్పేది, కేసీఆర్ కంటే ఘోరమైన అబద్ధాలు చెప్తుండ్రు రేవంత్ అన్న. మామూలు అబద్ధాలు కాదు, పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటి. ఆ గ్లోబల్ సమ్మిట్ 100 కోట్లు గుడారాలకు పెట్టాం, ఏం పనికి వచ్చింది చెప్పు? ఆ గ్లోబల్ సమ్మిట్కి ఎవడొచ్చిండు, ఎవడేమో కుదిరించుకున్నాడు, ఏడేడ పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటిదాకా చెప్పు? అంత దుబారా ఖర్చు, పనికి వాళ్ళ ఖర్చు. ఏం చేసినావు చెప్పు? ఓ స్కూల్ కట్టినావా, కాలేజ్ కట్టినావా, రోడ్ వేసినావా, ఓ కలెక్టర్ ఆఫీస్ కట్టినావా, ఓ మెడికల్ కాలేజ్ కట్టినావా, ఓ దవాఖానా కట్టినా, ఏం చేసినావు? ఇప్పుడు ఏమంటున్నాడు, ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్దలు ఇన్వెస్ట్ చేయాల్సిందే, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సిందే,
ఒకవేళ ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినామని ఫీల్ అవుతాడట. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దేనికోసం మరి మాకైతే ఏం అర్థమైతలేదు. ఇక గిదీనికే రేవంత్ అన్న కాంగ్రెస్ మళ్ళీ రాదంటున్నా. ఇక నిన్న పెద్ద పెద్ద మాటలు, ఘోరమైనటువంటి మాటలు మాట్లాడిండు అన్న. అది కూడా మీరు వినాలే కదా. ఇగో నిన్న ఏప్రిల్ 28, 2026 రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసినట. రేవంత్ అని ఎక్కడైనా విమర్శలే కదా చేసేది. అన్న పెండ్లికి పోయిన విమర్శలు చేస్తాడు. అవసరం అనుకుంటే ఎవరైనా సాగుకు పిలిచారు అనుకో రేవంత్ అన్నను, ఇట్లా చూసిపోండి సార్, మన పార్టీకి సంబంధించిన వ్యక్తే, లేకపోతే ఇక్కడ మనకు సంబంధించిన వ్యక్తి, మనకు తెలిసిన ఆయన అని చెప్పి ఎవరైనా పిలిచినా కూడా అక్కడ పోయి కూడా కేసీఆర్ని విమర్శలు చేస్తాడేమో పుసుక్కున. కేసీఆర్ అప్పట్లో రైతు బంధు ఇయ్యలే కాబట్టి పాపం ఆయన చనిపోయిండు. కేసీఆర్ అప్పట్లో వాళ్ళ పొలానికి నీళ్ళు ఇయ్యలే కాబట్టి కేసీఆర్ వల్ల చనిపోయిండు అని కూడా చెప్తాడు రేవంత్ అన్న. కేసీఆర్ సావే కోరుకుంటుండు కదా పొద్దుగాల లేతే రేవంత్ అన్న. ఇంత ఘోరంగా ఎందుకో అనేది అర్థమైతలేదు. అసలు రేవంత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే ఏం కథ అనేది అర్థమైతలేదు. అంటే కేసీఆర్ని తిట్టుడు, అంటే కేసీఆర్ సాగు కోరుకుంటుడు, అంటే కేసీఆర్ని విమర్శలు చేసుడు. రేవంత్ అన్న ప్రోగ్రామ్ ఏంది? ఎక్కడ రిబ్బన్ కడి అని పోతుంది. రిబ్బన్ కడియాలి, సపరేట్గా రావాలి. గంత ఓడుకోవాలంటే తన ప్రభుత్వాన్ని తను ఓడుకోవాలి. కేసీఆర్ని విమర్శలు చేయాలంటే అది కూడా కేసీఆర్ సిద్ధాంతాల పరంగానో లేకపోతే పార్టీ పరంగానో రాజకీయ పరంగానో విమర్శలు చేస్తే ఓకే. చెట్టు గట్టేసి కొట్టాలి కేసీఆర్ని, చెట్టు గట్టేసి రాళ్లతో కొట్టాలని ఇట్లా కేసీఆర్ని విమర్శలు చేస్తారు. పాపం ఆయన వయసులో పెద్ద మనిషి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. ఇలా కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుండేనా? మరి రేవంత్ అన్నకి ఎందుకు అర్థం కాదు ఇవన్నీ? అంటే కేసీఆర్ తిట్టుడు గిదే పని రేవంత్ అన్నకి, ఏడవో తిట్టుడే. నిన్న ఫ్యూచర్ సిటీ అక్కడ పోయి కమిషనరేట్ ఆఫీసు ఏదో ఆ శంకుస్థాపనకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ కేసీఆర్ తిట్టుడే. ఏందన్న ఈ తిట్టుడు? బంజయ్ ఇంకెన్ని రోజులు ఇదంతా. ఇగో ఏమంటున్నాడు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శలు చేసిందట. ఎంత మొత్తుకున్న పనులు ఆగేదే లేదని, ఈ ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేసిందట. అసలు ఎవరు మొత్తుకుంటారు? మేము చెప్తే ఇనే కథ అనేది. మా అసొంటోళ్ళు చెప్తే, మా అసొంటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే నువ్వు తీసుకునేటట్టున్నావా, వినేటట్టున్నావా? ఒక యుద్ధం చేసేటట్టే పోతున్నావు కచ్చలు పట్టుకొని. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంతగానో చెప్పారు రేవంత్ అన్న మీకు, మీరు రాంగ్ రూట్లో పోతురు, వద్దు ఇబ్బంది అవుతుంది అంటే మీరు విన్నరా? ఇన్లే. ఇలా ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మీ పర్ఫార్మెన్స్ బాగాలేక, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు మస్తుగా చెప్పారట మీకు, మీరు ఇన్లే. భరించిర్రు, ఏముందిగా అనుభవించురు, మీకు తెలుస్తుంది కదా. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకుల అహంకారంతో వ్యవహరించారని, అందుకు ప్రజలు వారిని గద్దె దించారని విమర్శించారట. సరే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అహంకారంతో ఉన్నారు, వాస్తవానికి వాళ్ళని గద్దె దించారు. మరి మీ అహంకారం ఏంది ఇప్పుడు? మీ అహంకారం ఏంది రేవంత్ అన్న? మీరు ముఖ్యమంత్రి అవుడుతో గంత అహంకారం ఎందుకు పెరిగింది మీకు? ఎమ్మెల్యేలను కూడా కలుస్తలేరు, మంత్రులను కలుస్తలేరు, కాంట్రాక్టర్లు వస్తే కలుస్తలేరు, ప్రజలకు సమస్యలు ఉంటే మీ దగ్గరకు వచ్చి కలుద్దామంటే మీరు కలుస్తలేరు, ప్రజలను గంటలు మొత్తం ఆ లైన్లో నిల్చోబెడుతురు, ప్రజలను ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ ఆపుతురు. మరి మీ అహంకారం ఏంది రేవంత్ అన్న? సరే, కేసీఆర్ అహంకారం వల్ల జనాలు ఓడగొచ్చారు, మీ అహంకారం ఏంది? మీరు అహంకారపూరితంగా వ్యవహరిస్తలేరా? మీ అహంకారం తెలంగాణ ప్రజలు కనబడతలేదా? హైదరాబాద్లో ఎంతమంది ఏడ్చినా కూడా ఇంకా పొద్దుగాల ఆదివారం రోజు మొత్తం పోయి ఇళ్ళని కూల్చేసుడు అహంకారం కాదా? భూదాన్ భూముల పేరుతోటి జనాలను రోడ్డు మీద వేసుడు అహంకారం కాదా? పోలీసులను పెట్టి ఎవరిని పడతాలని కొట్టించుడు అహంకారం కాదా? మరి ఇదేమో అహంకారం రేవంత్ అన్న, మీరే చెప్పాలి. మరి ఇక తర్వాత బీఆర్ఎస్ ఒక గతకాలపు పార్టీ అట. బీఆర్ఎస్ ఒక గతకాలపు పార్టీ అని, దానికి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీని శవంతో పోలుస్తూ, శవానికి ఎంత ముస్తాబు చేసినా అది లేచి కూర్చోదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిందట. అన్న, బీఆర్ఎస్ పార్టీ ఒక సచ్చిన శవంతో సమానం అంటున్నాడు రేవంత్ అన్న. ఇక్కడనే రేవంత్ అన్న ఫెయిల్ అయ్యేది. రేవంత్ అన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను రెచ్చగొడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయిందని రెచ్చగొట్టేసరికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గట్టిగా జనాల్లో తిరుగుతురు, జనాలకు వాస్తవాలు చెప్తురు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏం కథ అనేది పబ్లిక్కి చెప్తురు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పనికి మాల ఖర్చు పెడుతున్నాడు, దుబారా ఖర్చు పెడుతున్నాడు, ఏం కథ అనేది మొత్తం జనాలకు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు నేను బీఆర్ఎస్ని విమర్శలు చేస్తున్నా, బీఆర్ఎస్ తిడుతున్నా అనుకుంటున్నాను తప్ప, బీఆర్ఎస్ని విమర్శలు చేస్తే తిడితే ఇంకా బీఆర్ఎస్ వారు బలంగా పనిచేస్తారు. మేము ఇంకా గట్టిగా పనిచేయాలి, రేవంత్ రెడ్డి ఇంకా మమ్మల్ని బలంగా తిడుతున్నా అంటే మేము ఎక్కడో వీక్ ఉన్నాం, ఇంకా మస్తు పని చేయాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తిడుతుంటే ఇంకా గట్టిగా పనిచేస్తారు. మళ్ళీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు.
గత 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపణలట. ఏంది సార్, ఎవరు ఏ రైతులను మేము రెచ్చగొడుతున్నాం అంటే బీఆర్ఎస్ వాళ్ళు అయినా లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళైనా కూడా ఏ రైతులను రెచ్చగొట్టేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఉన్నాడు, అక్కడ ఫ్యూచర్ సిటీ కడుతురు అనుకో, ఈ ఉదయ్ పేరు మీద 10 ఎకరాల భూమి ఉంటుంది. ఉదయ్కి నచ్చితే భూమి ఇస్తాడా, లేకపోతే ఒక లాక్కుంటారా ఉదయ్ దగ్గర నుండి? నచ్చజెప్పి కదా భూమి తీసుకోవాల్సింది. మీరు ఎంతమంది రైతుల దగ్గర మీరు బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళను రకరకాల బ్లాక్మెయిల్ చేసి రైతులను మీరు కొంత భయప్రాంతాలకు గురి చేసి భూములు గుంజుకుంటలేరా? వాస్తవం కాదా? ఏ రైతుకనే ఇష్టం ఉండి భూమి ఇవ్వాలి. ఆ రైతు గిట్టుబాటు ధర అయితేనే భూమి ఇస్తాడు. కోట్ల రూపాయలు పెట్టి రైతులు భూములు కొంటారు. అటిక్ పౌషర్ తీసుకుంటా అంటే ఎవరిస్తారు? ఎవరికేం అవసరం? బీఆర్ఎస్ వాళ్ళేం భూములు కంటలేరు, ఫ్యూచర్ సిటీ కట్టమని అంటారు. కానీ రైతులను ఇబ్బంది పెట్టకని చెప్తారు. ఆ ఫ్యూచర్ సిటీ ఎందుకు ఇప్పుడు అని అంటారు? ఆల్రెడీ పెద్ద పెద్ద సిటీలే ఉండగా మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఎందుకు అనేది? మాదాపూర్ హైటెక్ సిటీ ఉన్నాయి కదా, బిజినెస్ సిటీ ఒకటి ఉన్నది మనకి, ఇవన్నీ ఉండగా ఎందుకు మళ్ళా అని అంతా రేవంత్ అనే అర్థం కావాలి కథ అంతా. కానీ ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఆయన లాస్ట్కి కాంగ్రెస్ బొక్కబోర్లో పడేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, లండన్, టోక్యో వంటి నగరాలు ధీటుగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారట. అబ్బా, ఫ్యూచర్ సిటీనట న్యూయార్క్, లండన్ కంటే అద్భుతంగా చేస్తారట. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లా చేయాలంటే? ఇదంతా దేనికోసం అన్న? రియల్ ఎస్టేట్ దందానా ఎట్లా? అర్థమైతలేదు. మరి ఇదంతా దేనికి చేస్తుండే ఏం కథ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, అవన్నీ చెప్తా. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కలుగుతుందని ఇప్పటికే 60 ఎకరాలలో యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇగో జాబ్ నాటికి ఏది జాబ్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది కూడా చెప్తుంది. 1,00,000 మందికి జాబ్ వస్తుందట, 1,00,000 మందికి పైగా జాబులు వస్తాయట ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అయితే. మరి ఏడవుతుందో చూడాలి. ఇగో జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జూన్ 2 నాటికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారట. ఇక రైతుల పట్ల ఆయన ఇస్తున్నటువంటి హామీలు, ఇక భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయిందని, దీనిని ఎవరు ఆపలేరని, ఎవరైనా ఆపాలని చూస్తే మేము ఊరుకోమని చెప్తున్నాడు. అంటే రైతులకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా గుంజుకుంటామని చెప్తున్నాడు. తర్వాత ఇక భూములు ఇచ్చిన రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరికి ఏ ఇబ్బంది పెట్టదని చెప్పి ఎకరానికి పరిహారం మంచిగా అందిస్తామని చెప్తున్నాడు. అంటే మంచిగా అంటే పరిహారం ఎంతైతే రైతులకు కావాలో అంత మేము అందిస్తాం, రైతులను ఇబ్బంది పెట్టమని అంటున్నాడు. అది మరి లాస్ట్ వరకు చూడాలి రేవంత్ అని ఎట్లుండదు ఇంకా అనేది. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావులను లక్ష్యంగా చేసుకొని వారు ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దవే చేసిందట రేవంత్ అన్న. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అట రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేస్తున్నట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కేసీఆర్ చెడగొడుతున్నట, కేటీఆర్ చెడగొడుతున్నట. గీ మాటలకే రేవంత్ అన్న మళ్ళీ అధికారంలోకి రాడనేది, గీ కథకే రేవంత్ అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది. మీకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు నియోజకవర్గాలలో రోడ్లు వేయడానికి, నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యేలకు ఏమైనా ఫండింగ్ చేయడానికి పైసలు లేవు. ఎమ్మెల్యేలకు 1 కోటో 2 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఏమైనా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పైసలు ఇద్దామంటే లేవు. ఈ ఫ్యూచర్ సిటీకి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయన్న అంటే ఇప్పుడు ఏంది? దీంట్లో ఒక చర్చ ఏంది చెప్పనా అంటే, నాకున్నటువంటి ఏదైతే అవగాహన ప్రకారం నేను చెప్తున్నా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కదా, ఒక 100 ఎకరాలు అనుకో. ఈ 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి రేవంత్ రెడ్డి కొనుగోలు చేస్తాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ పేరుతోటి, మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ అనేటటువంటి పేరుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక 100 ఎకరాలు గవర్నమెంటు 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకుంటారు. సరే, వాళ్ళ పరిహారం ఇచ్చి కొనుక్కుంటారు అనుకుందాం గవర్నమెంట్. ఈ 100 ఎకరాలు ఈ ఫ్యూచర్ సిటీలో కంపెనీలు పెట్టడానికి వస్తారు కదా, వ్యాపారవేత్తలు కంపెనీలు పెట్టడానికి వస్తారు కదా, ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు లీజు కన్నా ఇస్తారు. ఈ భూములు లీజు కన్నా ఇస్తారు, లేకపోతే ఈ భూములు అమ్ముకుంటారు. వీళ్ళకి దగ్గర ఏమో అడ్డిక్ పౌషర్గా ఉంటారు రైతుల దగ్గర, ఈ కొనేటోనికి ఏమో ఎక్కువగా అమ్ముకుంటారు. ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే ఎక్కువగా అమ్ముకుంటారు. ఇది రియల్ ఎస్టేట్ దందా కదా మరి. మళ్ళీ ఈ కొనేటోళ్ళు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, రేవంత్ రెడ్డి బినామీలు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచే ఉంటారు. మళ్ళీ కొనేటోళ్ళు కూడా రైతుల దగ్గర నుండి భూములు కొనేటోళ్ళు. లేకపోతే అవసరం అనుకుంటే ఈ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి ఈ బిల్డింగ్లు లీజుకి ఇస్తాడు. ఇవి కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి, దందా. ఇది కూడా దందా కిందకే వస్తాయి. ఏదైనా కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక దందా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారవుతుంది. ఒక దందా చేయడానికి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డో, కొండల రెడ్డో,
లేకపోతే ఇంకోళ్ళు ఏమైనా చేయొచ్చు. మరి నేనేమంటున్నా, సరే ఫ్యూచర్ సిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటే, సరే ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కాదని కాదు. కానీ మీరు ఫ్యూచర్ సిటీ పేరుతోటి 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి గవర్నమెంట్ తీసుకొని, ఈ గవర్నమెంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అవి ఎక్కువ పైసలకు లీజుకి ఇస్తారేమో అనిపిస్తున్నది. ఏది రియల్ ఎస్టేట్ కోసమో, లేకపోతే ఈ భూములను వేరే వాళ్ళకి లీజుకో, లేకపోతే వేరే వాళ్ళకు ఎక్కువ పైసలకు అమ్ముకుంటారేమో అని అనిపిస్తుంది. మళ్ళీ ఇది గవర్నమెంట్కి లాభం అయితే ఓకే, కానీ మీ సొంత ప్రయోజనాలకి ఫ్యూచర్ సిటీ పేరుతోటి భూములను ఖతం చేద్దాం అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు జనాలు కూడా. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఇక రకరకాల ప్రయత్నాలలో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఇదంతా చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే, మళ్ళా రేవంత్ అన్న బాగా వ్యతిరేకత మూట కట్టుకొని కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేటట్టే కొడుతున్నాడు. సింపుల్. అప్పుడు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయ్యి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్ పాజిటివ్ అవుతుంది. ఎట్లా? మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని అంటారు జనం మళ్ళా. కాబట్టి మళ్ళీ ఇదే వ్యతిరేకత కేసీఆర్కు ఫేవర్ అవుతుంది. ఇదే జరిగే అవకాశం ఉంటుంది, రాసి పెట్టుకోరు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అన్నను చూసి బాగా ఏడ్చుకుంటున్నారట, ఒక్కొక్కరు కులుకుంటున్నారట. ఈ ఏడ్చుకున్నాడు ఏందో కులుకున్నాడు ఏందో ఏం అర్థమవుతుంది. చూద్దాం కొనాకరికి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ఏం కథ. 2028 తర్వాత మళ్ళా అధికారంలోకి వస్తుందా, వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా, జనాలు ఎవరు కోటేసారు, ఏం కథ అనేది ముందు ముందు అన్ని తెలుస్తాయి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.